హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. బాగుండాలని కోరుతూ ఉన్నాను. ఈ దినము ఒక మొక్క. ఇది చాలా సాధారణంగా మనము ప్రతి ఇంటిలో కూడా చూస్తూ ఉంటాము. కుండీలలో అయినా పెంచుకుంటారు కొంతమంది, మామూలుగా గార్డెన్లో కూడా ఉంటాయి. చాలా అందమైన మొక్కలు. అందమైన మొక్కలు అంటే పువ్వులు చాలా అందంగా ఉంటాయి, కానీ కాండాలు మాత్రం బాగా దృఢంగా ఉంటాయి. అయితే ఆ కాండాలకు ఉండే ముళ్ళు మాత్రం చాలా కొంచెం ప్రమాదకరంగా అనిపిస్తాయి. ఎందుకంటే ముట్టుకుంటే చాలా షార్ప్గా ఉంటాయి, అవి కష్టం అన్నమాట. అందుకేనేమో ఈ చెట్టుకి పేరేం పేరంటే దీనిని యూఫోర్బియా మిలీ అంటారంట. ఇంకా మామూలుగా అయితే క్రౌన్ ఆఫ్ థార్న్స్ అంటారు. ఎందుకంటే యేసు ప్రభువుకు తల మీద పెట్టిన ముళ్ళ కిరీటము ఈ ముళ్ళతోనే చేశారు. చూసారా ముళ్ళు? అయితే ఇవన్నా చాలా చిన్నవి. ఈ ముళ్ళు ఎడారి ప్రాంతంలో ఇదే చెట్టు చాలా పెద్దగా, చాలా బలమైన ముళ్ళు కలిగినటువంటి కాండాలతో ఉంటుంది. ఆ ముళ్ళనే వాళ్ళు ముళ్ళ కిరీటానికి వాడారంట. చాలా షార్ప్గా ఉంటాయి, చాలా నొప్పి. అందుకే ఈ చెట్టుకి క్రౌన్ ఆఫ్ థార్న్స్ అని పేరు. అయితే పువ్వులు మాత్రం చాలా అందంగా ఉంటాయి. కాండము చాలా దృఢంగా ఉంటుంది. ఈ ఈ యొక్క పువ్వులు ఇవి చూస్తే చాలా అందంగా అనిపిస్తాయి అన్నమాట. చాలా ప్రకాశవంతమైన గులాబీ రంగులో పువ్వులు ఉంటాయి. వాస్తవానికి ఇవి కన్వర్ట్ అయినటువంటి ఆకులు అన్నమాట. వాటి మధ్యలో ఇమిడి ఒక చిన్నది ఉంటుంది, ఒక గ్రీన్ కలర్, లేదా కొద్ది రోజుల తర్వాత అదే ఎల్లో కలర్కి కూడా మారుతుంది. అదే నిజమైన పువ్వు అంట. ఈ కేంద్రంలో ఉండేటువంటి అవే నిజమైన పువ్వులంట. ఈ కాండాలు, ఈ ముళ్ళు ఇవన్నీ కూడా గోధుమ రంగులో, బూడిద రంగులో గోధుమ రంగులో ఉంటాయి. వాటిపైన పదునైన దృఢమైన ముళ్ళు ఉంటాయి. ఇవి ప్రకృతిలోని నిర్మాణాలపైకి ఎగబాకడానికి సహాయపడతాయంట. అంటే ఇది ఒక్కొక్కసారి వీలైతే క్రీపింగ్ అన్నమాట, ఎగబ్రాకి ఎక్కుతుంది, అంటే ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట. అనుకూలమైన పరిస్థితులలో ఇది దాదాపు ఏడాది పొడుగునా కూడా పూలు పూస్తూ ఉంటాయి. దీనికి ప్రతిరోజు కొంచెం ఎండ కావాలి. ఎండ ఉంటే చాలా బాగా పూస్తాయి. అయితే ఎండ లేని రోజుల్లో కూడా అది బ్రతకగలదు. ఎందుకంటే దీని కాండాలు చాలా బలమైనవి. ఈ కాండాలలో అది నిల్వ చేసుకుంటుంది. అందుకని ఇది బాగానే బ్రతుకుతుంది. కానీ పువ్వులు మాత్రము సూర్యరశ్మి ఉంటేనే పువ్వులు పూస్తాయి. సూర్యరశ్మి లేకపోతే పువ్వులు పూయవు. కరువును బాగా తట్టుకొని బ్రతికేటువంటి చెట్టు ఇది. మట్టి పైభాగంలో 1 అంగుళం మాత్రమే ఎండిపోయినప్పుడు మాత్రమే బాగా నీరు పెట్టాలంట. వేర్ల వద్ద నిలిచిపోయిన అధిక నీరు ఆ మొక్కలు కుళ్ళిపోవడానికి వీలవుతుంది. కాబట్టి ఎక్కువ నీళ్లు నిల్వ ఉంచకూడదు. అయితే ఈ మొక్కని మనము ప్రూనింగ్ చేయడానికి కట్ చేసేటప్పుడు తప్పకుండా చేతులకు గ్లౌస్ వేసుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఆ మొక్క కట్ చేసినప్పుడు వచ్చే ఒక జిగటగా ఉండే ఒక రసము పాలలాగా ఉంటుందంట. అది మన చేతులకు తాకినా, లేకపోతే మనకు ఏ విధంగా అయినా అది మన కడుపులోకి పోయినా అదంతా మంచిది కాదట. అందుకే పిల్లలకు దూరంగా ఉంచాలని చెప్తారు. పెంపుడు జంతువులకు, చిన్నపిల్లలకు దూరంగా ఉంటే మంచిది. చూడ్డానికైతే చాలా అందంగా కనిపిస్తాయి. మనసుకి కూడా చాలా ప్రశాంతత ఇస్తుంది కదా. ఒక ప్లెజెంట్ కలర్ కదండి ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఈ మొక్కలు. మరి చాలా అందంగా ఉన్నాయి కదా. అయితే కొన్ని తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇళ్ళల్లో పెంచుకోవచ్చు. మరి ఇదండి ఇవాళకి వీడియో. మరి మీకు అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఇతరులకు కూడా షేర్ చేయండి. లైక్ చేసినప్పుడు యూట్యూబ్ దీన్ని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయడానికి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.